మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకు పర్యటించనున్నారు. అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి అప్పల్ రాజుతో ములాఖత్ కోసం రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జైలు వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. మాజీ మంత్రి అప్పలరాజు జైల్లో ములాఖాత్ కోసం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం రానున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జైల్లోనే ఆయనతో ములాఖాత్ అవడానికి 2 గంటలకి ఆయన వస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఆయన రాక కోసం భారీ బందోబస్తులు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మనం అంపోలు జైలు వద్ద ఉన్నాం. అంపోలు జైలు వద్ద చూసుకునేసరికి అడుగున పైడి భీమవరం నుండి అంపోలు జైలు వరకు మాత్రం విపరీతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ర్యాలీలకు కానీ ఎటువంటి సభలకు కానీ అన్నింటికి నిషేధం ఇచ్చాం. ఓన్లీ ఆయనతో ములాఖత్తుకు మాత్రమే మేము అనుమతి ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఇక్కడ రణస్థలం దగ్గర ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి భారీ స్థాయిలోనే అక్కడ వైసీపీ శ్రేణులు అక్కడ చేరారని మాత్రం తెలుస్తుంది. అక్కడ ఆయన అక్కడ మొట్టమొదటిసారిగా అక్కడ శ్రీకాకుళం ముఖద్వారం కాబట్టి అక్కడ రణస్థలం ఘన స్వాగతం చేసిన తర్వాత అక్కడ నుండి కొత్త రోడ్డు వద్దకు వచ్చారు. కొత్త రోడ్డు వద్ద ఆమదాల వలస, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల వైసీపీ శ్రేణులు అందరూ అక్కడ ఆయన ఘన స్వాగతం పలికాక అక్కడ నుండి అంపోలు జైలుకి వస్తారు. అంపోలు జైలుకి ఆయన కరెక్ట్గా 2 గంటలకు చేరుకొని 2 నుంచి 3 గంటల వరకు ఆయన అప్పలరాజుతో ములాఖాత్ అవుతారని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు అందరూ ఈ జైలుకి బయట ఉన్న అక్కడ అందరూ చేరుకున్నారు. ముఖ్యంగా అప్పలరాజుని జైల్లో పెట్టడం చాలా దారుణం అంటూ ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలోని జగన్ పర్యటన మాత్రం ఇక్కడ చూసుకునేసరికి చాలా ఉత్కంఠకు మాత్రం రేపుతున్నది. ఈ ఎట్టి పరిస్థితుల్లోని ర్యాలీలకి వీటికి ఇవ్వను కానీ 8 వెహికల్స్కి మాత్రమే ఆయన వెంట రావడానికి అనుమతి ఉన్నదని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలోని ఆయన పర్యటన మాత్రం చాలా సంతరించుకునే అవకాశం ఉన్నది. అయిపోయిన తర్వాత ఆయన నుంచి మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీడియాతో అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా ములాఖాత్ అయ్యి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు జరిగింది, ఏమిటి అన్న అంశాలు దీని మీద కూడా ఆయన మాట్లాడే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఈ విధంగా చూసుకునేసరికి జగన్ పర్యటన మాత్రం వీళ్ళు వైసీపీ శ్రేణులు పటిష్టంగా చేయడానికి చూస్తున్నా సరే పోలీసు వర్గాలు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ ములాఖాత్ వరకే పర్మిషన్ ఇచ్చాం కాబట్టి మిగతా వీటికి మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు, వస్తే మాత్రం వాటిపై మాత్రం చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఎందుకంటే గతంలో చూసుకునేసరికి తమిళనాడులో ఘటన జరిగింది, పల్నాడులో ఘటన జరిగింది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తప్ప ఆయన పర్యటన అడ్డుకోవడానికి మాత్రం కాదని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నారు. దానికి మాత్రం ఇది వ్యతిరేకంగా కావాలని కూటమి ప్రభుత్వం పోలీసులతోటి జగన్ పర్యటన మాత్రం తక్కువ స్థాయిలోని వైసీపీ శ్రేణుల్ని అనుమతించే విధంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో జైలు వద్ద ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన చెందిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం నుండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును పర్యటించేందుకు వెళ్లారు. ఈ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ర్యాలీలు, భారీ జన సమీకరణలకు అనుమతి లేదని ఆంక్షలు విధించారు. అప్పల్ రాజుతో ములాఖత్ కు మాత్రమే అనుమతిచ్చారు. ఇప్పటికే జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు, అటు వైసీపీ నాయకులు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పైడి భీమవరం నుంచి జైలు వరకు అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు.